H1B వీసాల ఫీజుల గందరగోళంపై క్లారిటీ ఇచ్చింది ట్రంప్ సర్కార్. కొత్తగా H1B వీసాలు దరఖాస్తు చేసుకునే వారికే $1,00,000 ఫీజు వర్తిస్తుందని తెలిపింది. అలాగే $1,00,000 అనేది వార్షిక రుసుము కాదని వన్ టైం సెటిల్మెంట్ అని చెప్పింది. ఇక ఇప్పటికే H1B వీసా ఉన్న వారికి కొత్త నిబంధనలు వర్తించవని స్పష్టం చేసింది అమెరికా ప్రభుత్వం. H1B వీసా ఫీజుల గందరగోళంపై క్లారిటీ ఇచ్చింది అమెరికా ప్రభుత్వం. H1B వీసాపై విధించిన $1,00,000 రుసుము వార్షిక ఫీజు కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. దరఖాస్తు చేసుకునే టైంలో కట్టాల్సింది వన్ టైం సెటిల్మెంట్ మాత్రమేనని చెప్పారు. ఇప్పటికే H1B వీసా కలిగి ఉన్నవారు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు కరోలిన్ లీవిట్. H1B వీసాలపై $1,00,000 ఫీజు కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుందని తెలిపింది ట్రంప్ సర్కార్. ప్రస్తుత వీసాదారులకు రెన్యువల్ కు వర్తించదని తెలిపింది. అలాగే H1B వీసాలు ఉన్నవారికి ఎలాంటి ఫీజు విధించబోమని చెప్పింది. వారంతా ఎప్పటిలాగే అమెరికా నుంచి వెళ్లి తిరిగి రావచ్చని తెలిపింది ట్రంప్ కార్యవర్గం. సెప్టెంబర్ 21 కంటే ముందే దాఖలు చేసిన H1B వీసాల పిటిషన్లకు వర్తించదని స్పష్టత ఇచ్చింది. H1B వీసాలపై ట్రంప్ వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ ప్రకటన తీవ్ర గందరగోళం సృష్టించింది. దీంతో వైట్ హౌస్ పలు అంశాలపై స్పష్టతనిచ్చింది. H1B వీసా ఫీజులు భారీగా పెంచడంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. అమెరికాలోని ఇండియన్ ఎంబసీ ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్ను ఏర్పాటు చేసింది. భారతీయులకు మాత్రమే అత్యవసర సాయం పొందడానికి అవకాశం ఉంటుందని తెలిపింది. H1B వీసాల్లో అత్యధికంగా 70% భారతీయులకే కేటాయిస్తున్నారు. ట్రంప్ అసంపూర్తి ప్రకటనతో అమెరికా వెళ్లేందుకు భారతీయులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఫ్లైట్ టికెట్ ధరలు 40,000 నుంచి 80,000 రూపాయలకు పెరిగాయి. ఇండియన్స్ అమెరికాకు తిరిగి రాకుండా 4chan అనే ఆన్లైన్ ఫోరం రిజర్వేషన్ల పేరిట ఫ్లైట్ టికెట్లు బ్లాక్ చేసేందుకు యత్నించింది. H1B వీసాదారులు టికెట్లను కొనుగోలు చేయకుండా అడ్డుకునేందుకు ఇలా చేసినట్లు తెలుస్తోంది. H1B వీసా రుసుము పెంచుతూ ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సరైన మార్గదర్శకాలు రిలీజ్ చేయకపోవడంతో విదేశీ ఉద్యోగులు గందరగోళానికి గురయ్యారు. ట్రంప్ ప్రకటన తర్వాత పలు కంపెనీలు ఉద్యోగులను తిరిగి రమ్మనడంతో చాలా మంది కంగారు పడ్డారు. కానీ శనివారం అర్ధరాత్రికి స్పష్టత రావడంతో H1B వీసాదారులు ఊపిరి పీల్చుకున్నారు.